ఈ మాస్టర్ మైండ్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ కి ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తూ తన అమూల్యమైన సందేశాన్ని తెలియడానికి ముందుకు వచ్చినటువంటి శైలేందర్ రెడ్డి గారి అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా మనవి. థ్యాంక్ యూ సార్. ఇక్కడ విచ్చేసినటువంటి విద్యార్థులకు, తల్లిదండ్రులకు మరియు మాస్టర్ మైండ్స్ బడంపేట్ యాజమాన్యానికి యాన్యువల్ డే విషెస్, గ్రీటింగ్స్. నేను ఏంటంటే ఒక చిన్న స్టోరీ చెప్తానండి. మన లైఫ్లో, మన జీవితంలో పనికొచ్చే 2 స్టోరీస్ చెప్తాను. ఒకటి ఏంటంటే, ఒక కాంట్రాక్టరు ఏం చేస్తాడంటే ఒక చెట్లు నరికే పనిని ఒక వర్కర్కి అప్పగిస్తాడు. అప్పగించినప్పుడు ఏం చేస్తాడంటే ఫస్ట్ రోజు ఏం చేస్తాడంటే అతను 10 చెట్లు నరుకుతాడు. 10 చెట్లు నరుకుతాడు. తర్వాత ఆ కాంట్రాక్టర్ ఏంటంటే నువ్వు బాగా పని చేసావు, కంగ్రాచులేషన్, నువ్వు చాలా బాగా చేసావు అని హెల్ప్ చేస్తాడు, అతన్ని ప్రైజ్ చేస్తాడు. సెకండ్ డే మళ్ళీ అదే కాంట్రాక్టర్ పోయి నిన్న మా బాస్ మెచ్చుకున్నాడు కదా, మా యజమాని మెచ్చుకున్నాడు కదా, నేను ఇంకా ఎక్కువ పని చేయాలి అని అనుకుంటాడు. అనుకొని ఏం చేస్తాడంటే బాగా వర్క్ చేస్తాడు. కానీ ఆ రోజు అతను ఏం చేస్తాడంటే 9 చెట్లు మాత్రమే కట్ చేయగలుగుతాడు. అయినా వాళ్ళ యజమాని ఏమీ అన్నాడు. ఎందుకు? తర్వాత ఇవాళ నన్ను మా యజమాని ఏమీ అనలేదు అని చెప్పేసి నెక్స్ట్ డే ఇంకా ఎక్కువ వర్క్ చేసి ఇంకా పేరు తెచ్చుకోవాలనుకున్నాడు. ఆ రోజు ఏం చేస్తాడంటే 8 చెట్లు కట్ చేస్తాడు. లాస్ట్కి అతను తనంతనే షేమ్గా ఫీల్ అయిపోయి, సార్ నేను ముందు 10 కట్ చేశాను, మీరు నన్ను మెచ్చుకున్నారు, తర్వాత 9 కట్ చేశాను, మీరు నన్ను మెచ్చుకున్నారు, తర్వాత 8 కట్ చేశాను, మీరు నన్ను మెచ్చుకున్నారు, అయినా మీరు నన్ను ఏమనలేదు అని అంటారు. అయితే అప్పుడు యజమాని ఏం చెప్తాడంటే ఫస్ట్ రోజు నువ్వు పనికి వచ్చినప్పుడు ఏం చేసావు, నీ గొడ్డలి, నీ రంపము అన్నీ బాగా షార్ప్ చేసుకొని వచ్చావు. తర్వాత వచ్చే రోజు నెక్స్ట్ డే ఏం చేసావు, అది మర్చిపోయావు. ఇక్కడ కూడా మనం చేసే తప్పు ఏంటంటే టీచర్స్ కానీ ఎవరైనా సరే తల్లిదండ్రులు కానీ ఏం చేస్తున్నారంటే పిల్లోడు వెనకబడ్డాడని మాత్రమే ఆలోచిస్తున్నాడు. వాడు ఎందుకు వెనకబడ్డాడని ఒక్కసారి ఆలోచించి ఆ పుష్ మీరు ఇవ్వగలగాలి. అది ఇస్తే ప్రతి పిల్లోడు మెరికల్లాగా తయారవుతారండి. ఇంకొక విషయం కూడా చెప్తాను, ఇది చిన్నది. తర్వాత 2006 ప్రాంతంలో అనుకుంటాను, నేను ఒక స్కూల్లో వర్క్ చేస్తున్నాను. నా దగ్గరకు ఒక మనిషి వచ్చేసి సార్ నేను బాంబేలో సో అండ్ సో పని చేస్తున్నాను, నేను ఇక్కడ టీచింగ్లో ఎంటర్ అవుదామని వచ్చాను. సరే, ఆ వ్యక్తికి నేను డెమో తీసుకున్నాను, ఆ స్కూల్లో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన తర్వాత మెల్లగా తన ప్రస్థానము స్కూల్లో ఆ విధంగా స్టార్ట్ అయింది. నాకు గుర్తున్నంత వరకు 2006 సంవత్సరం. ఈ స్టోరీ ఎందుకు చెప్తున్నానంటే మనం ఎంతోమంది ఎవరెవరినో ఆదర్శంగా తీసుకుంటాం, ఈ మనిషిని కూడా మీరు ఆదర్శంగా తీసుకోవచ్చు. తర్వాత 2010లో ఆ స్కూల్లో మానేశాడు. ఒక వజ్రం కూడా మెరవాలంటే దాన్ని సానబట్టాలి. అట్లానే రాజు సార్ గారి చేతిలో పడ్డారు ఆ మనిషి. తర్వాత 2022-23 ప్రాంతంలో అనుకుంటా ఎంత సివియర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏం చేశాడంటే నాలాంటి వాడిని ఇంకా కోలుకోలేకపోతున్నానేమో అనిపించింది. అట్లాంటి వ్యక్తి ఆ అనారోగ్యం నుంచి కోలుకొని, చెప్పొద్దో చెప్పకూడదో కోలుకొని కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకొని మీ ముందు నిలబడి ఈ స్టేజ్ మీద ఇంత చక్కగా హోస్ట్ చేస్తున్నాడు. అతను ఎవరో కాదండి, నా మిత్రుడు యాదగిరి. ఒక్కసారి ఆ మనిషికి కరతాళ దండలు. ఇంత సక్సెస్గా రన్ చేస్తున్నాడు. ఎందుకంటే దాదాపు నాకు తెలిసి ఇప్పుడు 3-4 స్కూళ్ళతో అసోసియేట్ అయ్యి ఉన్నాడు. మీ పిల్లలకు ఎవరైనా సరే అండి, మీ టీచర్స్ కానీ మీ పిల్లలు కానీ చూడండి, ఎవరో ఆదర్శం అక్కర్లేదండి. మీ ప్రిన్సిపల్ గారిని ఆదర్శంగా తీసుకుంటే, మీ డైరెక్టర్ గారిని ఆదర్శంగా తీసుకుంటే సరిపోతుందండి. ఒక్కసారి మన యాదగిరి సార్ గారికి గట్టిగా చెప్పట్లు. వావ్, సూపర్. ఇకపోతే అండి, ఇందాక మన శ్రీనివాస్ గారు మన రాజు సార్ గారిని ఒక క్వశ్చన్ అడిగారు. ఏంటి అంటే, సార్ మీరు ఎక్కడైనా కొన్ని అపార్ట్మెంట్ కట్టొచ్చు, రియల్ ఎస్టేట్ కట్టొచ్చు, అక్కడ కడితే అండి మాకు రెస్పెక్ట్ ఉంటుందో తెలియదు. నేను 25 years నుంచి టీచింగ్లో ఉన్నాను. నేను ఒక డయాగ్నోస్టిక్ సెంటర్ పోతే అక్కడికి వచ్చేసి ఏం చేశారంటే, సార్ మీరే సార్, రండి సార్ అంటారు. ఆ రెస్పెక్ట్ అనేది, ఆ కిక్ అనేది ఎక్కడా రాదండి చదువు చెప్పడంలో తప్ప.
25 సంవత్సరాలు అయిన తర్వాత కూడా టీఎంని మర్చిపోతారు, గుర్తుంటుందో మర్చిపోతారో తెలియదు కానీ సార్ మీరు నాకు ఫస్ట్ క్లాస్లో టీచింగ్ చెప్పారు, 10th క్లాస్లో ఆ కిక్ ఎక్కడా రాదండి. అదొక వ్యసనము, టీచింగ్ అనేది ఒక వ్యసనం. ఒక్కసారి దాంట్లోకి ఎంటర్ అయితే ఎవరు కూడా దాన్ని వదిలిపెట్టారు. ధన్యవాదాలండి. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మాస్టర్ మైండ్ యజమానానికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సందేశాన్ని చాలా చక్కగా తెలియజేశారు. ఇలాగే ఎల్లవేళలా ఈ యొక్క మాస్టర్ మైండ్ స్కూల్కి సపోర్ట్ ఇస్తూ ఈ యొక్క విద్యార్థులకు అండదండ ఉండవలసిందిగా మనవి. థ్యాంక్ యూ సో మచ్ సార్.